Welcome back to Uma Math Universe. Okay, the previous class లో ఏం చెప్పుకున్నాం అంటున్నానా 1-6 ఎక్సర్సైజ్ సంబంధించి అసలు సబ్సెట్ అంటే ఏంటి, యూనివర్సల్ సెట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ది ఇదేంటిది సెట్స్ కి సంబంధించి 1C లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి. Subset or does not subset in the blank spaces అన్నది ఫిల్ చేయమన్నాడు. సబ్సెట్ ఆర్ డస్ నాట్ సబ్సెట్ అని. ఓకే, సో చూడండి 2, 3, 4 ఇక్కడ 2, 3, 4 ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ సెట్ లో ఉన్నాయి కాబట్టి ఈ సెట్ కి సబ్సెట్ అవుతుంది. ఓకే, సెకండ్ ఇక్కడ చూడండి ABC ఇక్కడ BCD ఉంది. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏ ఇందులో మిస్ అయింది కాబట్టి అదేంటన్నా డస్ నాట్ సబ్సెట్. ఓకేనా, సో ఒక్క ఎలిమెంట్ మిస్ అయినా అది డస్ నాట్ సబ్సెట్. నెక్స్ట్ X ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11 ఆఫ్ యువర్ స్కూల్. సో మీ స్కూల్లో ఉన్నటువంటి క్లాస్ 11th స్టూడెంట్స్ అందరూ ఈ సెట్ లో ఉన్నారు. X ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్. X అనేది మీ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్. మన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఏమవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు, సెకండ్ క్లాస్ అవ్వచ్చు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 7th, 9th, 10th అండ్ 11th, 12th. ఓకేనా, సో అప్పుడు వరకు +2 వరకు ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళలో వీళ్ళు 11th క్లాస్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏమవుతారు, ఖచ్చితంగా సబ్సెట్ అవుతారు. ఓకేనా, నెక్స్ట్ X ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ద ప్లేన్ లో ఉన్నటువంటి X అనేవాడు ఎవరు అంటున్నాడు, సర్కిల్స్ అంటున్నాడు. ఓకేనా, సో X is a circle in the same plane with radius 1. సో ఇప్పుడు ఇదొక ప్లేన్ ఉంది అనుకుందాం. దీంట్లో నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది వీడి మీనింగ్. వీడు ఈ సెట్ లో ఏమంటున్నాడు, సర్కిల్ ఇన్ ద సేమ్ ప్లేన్, ఈ ప్లేన్ లోనే రేడియస్ 1 ఉన్నటువంటి సర్కిల్. ఇది R is equals to 1 అనుకుందాం, ఇది R is equals to 1 అనుకుందాం. ఓకే, ఇది R is equals to 1 ఉంటుంది. సో ప్లేన్ లో R is equals to 1 ఉన్నటువంటి సర్కిల్స్ మాత్రమే ఉండవు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియస్ కలిగి ఉన్నటువంటి సర్కిల్స్ అన్ని కూడా ఈ ప్లేన్ లో ఉండొచ్చు. ఓకేనా, ఎందుకు X is a సర్కిల్ ఒక సర్కిల్ అన్నారు. స్పెసిఫిక్ రేడియస్ ఎంత ఉండాలి అనేసి మెన్షన్ చేయలేదు. వారు మాత్రం ఏమంటున్నారు, రేడియస్ 1 యూనిట్ ఉన్నటువంటి సర్కిలే అంటున్నారు. కాబట్టి ఇది దీనికి సబ్సెట్ అవుతుంది, కానీ ఈ సెట్ అనేది దానికి సబ్సెట్ అవ్వదు. కాబట్టి డస్ నాట్ సబ్సెట్. నెక్స్ట్ X ఈజ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ఏ ప్లేన్, X ఈజ్ ఎ రెక్టాంగిల్ ఇన్ ఏ ప్లేన్. సో ఇది ఈ సెట్ ట్రయాంగిల్ కోసం మాట్లాడుతుంది, ఆ సెట్ రెక్టాంగిల్ కోసం మాట్లాడుతుంది. కాబట్టి ఇది కూడా ఏంటి, డస్ నాట్ సబ్సెట్. నెక్స్ట్ X ఈజ్ an equilateral triangle in a plane. ఒక ప్లేన్ లో X అనేవాడు ఎవరు అంటున్నాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఈ సెట్ లో X ఈజ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ ప్లేన్. అదే ప్లేన్ లో ఉన్నటువంటి ట్రయాంగిల్స్ అన్ని కూడా ఈ X అంటున్నాడు. అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఒక టైప్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, సో కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది సేమ్ ప్లేన్ లో ఉన్న ట్రయాంగిల్ కి సబ్సెట్ అవుతుంది. ఎందుకు, ఆ ట్రయాంగిల్ లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉండొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండొచ్చు, ఐసోలేటెడ్ ట్రయాంగిల్ ఉండొచ్చు. ఓకేనా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి ఇందులో ఉండొచ్చు. సో కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది దానికి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ X ఈజ్ an ఈవెన్ న్యాచురల్ నంబర్. X అనేవాడు ఈవెన్ న్యాచురల్ నంబర్ అన్నాడు. X ఈజ్ an ఇంటీజర్ అన్నాడు. ఇంటీజర్ అంటే నెగిటివ్స్ ఉంటాయి, 0 అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, అంతేనా. సో అందులో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇంటీజర్ లోనే ఉంటాయి. కాబట్టి ఏంటన్నా 7th క్వశ్చన్ ఏంటి, అది కూడా సబ్సెట్ అవుతుంది. ఓకే, యా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్ అడిగాడు. ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ కూడా సబ్సెట్స్ మీద అడిగాడు. చూద్దాం. ఇక్కడ ఏ B అనే ఒక సెట్ ఇచ్చాడు, ఇక్కడ BCA అనే ఒక సెట్ ఇచ్చాడు. ఓకేనా, సో చూడండి అన్న, ఈ AB అనే 2 ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. కానీ వాడేమన్నాడు,
కాబట్టి అది ఏం అవ్వాలి, యాక్చువల్ గా సబ్సెట్ అవ్వాలి. కాదు మీరేమంటున్నాను, డస్ నాట్ సబ్సెట్ అన్నది. సో కాబట్టి అది సబ్సెట్ అవుతుంది, డస్ నాట్ సబ్సెట్ కాదు. కాబట్టి వాడు ఏమి ఇచ్చాడు, ఫాల్స్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఏఈ. ఏఈ సబ్సెట్ ఎక్స్ ఇస్ ఎ వోవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో వోవెల్స్ మనకి ఏమేమి ఉన్నాయి, ఏఈ ఐఓయు, అంతేనా. సో ఇందులో ఇప్పుడు ఏఈ అనేది దానికి సబ్సెటే కదా. సో ఎస్, ట్రూ, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ 1 2 3 1 3 5. ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు, 2 మిస్ అయ్యారు. అంటే ఈ సెట్ దీనికి సబ్సెట్ అవ్వదు కానీ వాడేమంటున్నాడు, సబ్సెట్ అంటున్నాడు. కాబట్టి అదేంటి, ఫాల్స్. ఓకే. నెక్స్ట్ 4 ఏ. ఏ అనే ఎలిమెంట్ దీనికి సబ్సెట్ అవుతుందా, ఏబిసికి? ఎస్ అవుతుంది. వాడు అవుతుందనే ఇచ్చాడు కాబట్టి ఎస్, ట్రూ, కరెక్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏ. ఇదే రిపీట్ చేస్తానా, 5th క్వశ్చన్ ఏమైనా ఉందా ఇంకా? బిలాంగ్స్ టు అని ఇచ్చాడు ఇక్కడ. బిలాంగ్స్ టు, మీకు బిలాంగ్స్ టు కోసం నేను ముందే చెప్పా. బిలాంగ్స్ టు అంటే ఏంటంటే దీనికి ముందున్నటువంటి ఈ సెట్ మొత్తం, సెట్ తో సహా అందులో ఉంటే అది బిలాంగ్స్ టు. ఓన్లీ ఈ ఎలిమెంట్ ఉంటే అది సబ్సెట్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే ఇందులో ఉంటే వాటిని సబ్సెట్ అంటాము. ఓవరాల్ గా ఈ సెట్ తో సహా ఈ సెట్ లో ఉంటే అది ఓవరాల్ గా బిలాంగ్స్ టు అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇది ఫాల్స్. ఏముంది బట్ ఈ ఓవరాల్ సెట్ అంతా అందులో లేదు. సో కాబట్టి అది బిలాంగ్స్ టు అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6. ఎక్స్ అనేది ఒక ఈవెన్ న్యాచురల్ నంబర్ అన్నాడు, లెస్ దాన్ 6. 6 కంటే ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఎవరున్నారు, 2 4. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ విచ్ డివైడ్స్ 36. న్యాచురల్ నెంబర్ 36 డివైడ్ చేసి ఏమో ఉంటాయి. సో 1 36, 2 3 4 5 అవ్వదు, 6 అంతేనా, 7 అవ్వదు, 8 అవ్వదు, 9. ఓకేనా. నెక్స్ట్ 9 10 అవ్వదు, 11 అవ్వదు, 12 అవ్వదు, 12 3s. నెక్స్ట్ 13 అవ్వదు, 14 అవ్వదు, అండ్ సో ఇది ఒక సెట్. సో ఎక్స్ ఈజ్ 6 కంటే తక్కువ ఉన్నటువంటి న్యాచురల్ నంబర్స్ 2 4. ఈ 36 లో డివైడ్ అయ్యేటువంటి ఈ 2 4 ఇందులో ఉన్నాయి కదా. సో కాబట్టి ఇది దానికి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇదేంటి నాన్న, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ నాన్న. థర్డ్ క్వశ్చన్ లో ఒక ఏ అనే సెట్ ఇచ్చాడు, 1 2 సెట్ లోపల ఇంకో సెట్ ఇచ్చాడు 3 4 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అండ్ వై అని అడిగాడు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ చూడండి అన్న, 3 4 సబ్సెట్ ఏ అన్నాడు. అంటే ఏలో ఈ 3 4 ఉండాలి. ఎస్, ఇక్కడ 3 4 ఉంది కానీ ఇది ఇన్కరెక్ట్. మీకు చెప్పాను, సబ్సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ లోపల ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నాయి కానీ విడిగా లేవు. ఇది ఒక సెట్ లోపల ఉంది, ఈ సెట్ అంతా ఇక్కడ ఉంది. సో సబ్సెట్ అవ్వాలంటే ఏం చెప్పను, ఈ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇందులో ఉండాలి. ఇదంతా ఉంటే అది ఏమవుతుంది, బిలాంగ్స్ టు అవుతుంది. ఈ సెట్ ఆఫ్ 3 4 బిలాంగ్స్ టు ఏ అవుతుంది. అంతేగాని 3 4 సబ్సెట్ ఏ అవ్వదు. సో రీజన్ ఏంటి దీనికి, 3 4 బిలాంగ్స్ టు ఏ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ థింగ్, 3 4 సెట్ ఆఫ్ 3 4 బిలాంగ్స్ టు అంటే ఏం చెప్పాను, ఇంతలో ఉన్నటువంటి ఈ టోటల్ సెట్ అంతా ఏలో ఉండాలి. ఎస్ ఉంది, సెట్ ఆఫ్ 3 4. సో ఇది కరెక్ట్. నెక్స్ట్
వాడు ఏమన్నాడు ఇన్కరెక్ట్ అయితే ఎందుకు అని అడిగారు. ఓకే నెక్స్ట్ థర్డ్ చూడండి. ఇప్పుడు చూడండి సెట్ ఆఫ్ 3,4 ఈ సెట్ లోపల ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ ఏలో ఉంటే చూడండి ఇక్కడ సెట్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు సెపరేట్ గా లేరు, ఒక సెట్ లోపల ఉన్నారు కదా. ఈ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈ సెట్ లోపల సెట్ ఆఫ్ 3,4 అర్థమవుతుందన్న. ఈ సెట్ లోపల సెట్ ఆఫ్ 3,4 ఉంది కాబట్టి అది సబ్సెట్ ఏలో ఉన్నారు కదా, సెట్ ఆఫ్ 3,4 ఓకేనా. సో ఇది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 బిలాంగ్స్ టు ఏ, ఎస్ 1 అనే ఎలిమెంట్, ఈ 1 అనే ఎలిమెంట్ అందులో ఉంది ఓకేనా. సో ఇది రైట్. ఇక్కడ 1 సబ్సెట్ ఏ అన్న 1 ఇట్లా ఇలా ఇలా ఇచ్చారు అనుకోండి, సెట్ లోపల ఇచ్చారు అనుకోండి, సెట్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్ ఎస్ ఇందులో ఉంది, సబ్సెట్ అవుతుంది. కానీ ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఒకటి ఇచ్చి అది సబ్సెట్ అవుతుందా, అసలు ఇది సెట్టే కాదు అంతేనా. సో కాబట్టి అది డస్ నాట్ సబ్సెట్. ఇక్కడ ఏంటో సబ్సెట్ అవ్వదు. ఇక్కడ ఏంటి ఇక్కడ 1 బిలాంగ్స్ టు ఏ కాబట్టి ఓకేనా. నెక్స్ట్ 1, 2, 5 సబ్సెట్ ఏ, 1, 2, 5 ఎస్ సబ్సెట్ ఏ. ఇందులో ఈ సెట్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ విడివిడిగానే ఉన్నాయి 1, 2, 5. సో కాబట్టి ఇది ఏమవుతుంది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1, 2, 5 బిలాంగ్స్ టు ఏ అన్నది. బిలాంగ్స్ టు ఏ అంటే ఏం చెప్పాను, బిలాంగ్స్ టు అంటే ఈ టోటల్ మొత్తం ఏలోకి చెంది ఉండాలి, లేదు. సో ఇది అవ్వదు. సో ఏంటి ఇక్కడ సెట్ ఆఫ్ 1, 2, 5 సబ్సెట్ ఏ, ఇది సబ్సెట్ ఏ అవుతుంది తప్ప బిలాంగ్స్ టు ఏ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3 సబ్సెట్ ఏ. ఇక్కడ చూడండి 1, 2 ఉంది, 3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 3 అనేది ఏలో లేదు, 3 అనేది ఏలో సెపరేట్ గా ఉండండి. 3 ఇందులో ఉంది, సెట్ లోపల ఉంది, అది అట్లా మనం కన్సిడర్ చేయకూడదు. 3 ఎలిమెంట్ అనేది వేరేగా ఉండుంటే ఈ 1, 2, 3 అనేది సబ్సెట్ ఏ అవును. 3 అనేది అందులో ఏలో లేదు ఓకేనా. నెక్స్ట్ 9th. సో 9th కూడా ఇది అవ్వదు, 9th కూడా అవ్వదు నన్ను. 5 బిలాంగ్స్ టు ఏ అని ఇచ్చారు. 5 ఆల్వేస్ ఏ సబ్సెట్, ఏ సబ్సెట్ అని కాదు, 5 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్. ప్రతి ఒక్క సెట్ కి 5 అండ్ మనం ఏ సెట్ అయితే తీసుకున్నామో ఆ సెట్ రెండు కూడా వాటికి సబ్సెట్స్ అవుతాయి ఓకేనా. సో కాబట్టి 5 బిలాంగ్స్ టు ఏ కాదు, 5 బిలాంగ్స్ టు ఏ, 5 సబ్సెట్ ఏ అవుతుంది ఓకేనా. సో ఇక్కడ సబ్సెట్ అసలు ఎంటీగా ఉంటేనే అది ఎంటీగా ఉంటేనే అది ఎంటీ సెట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెట్ లోపల 5 అనే ఒక ఎలిమెంట్ ఇచ్చాడు ఓకేనా. ఇక్కడ ఏంటంటే అది ఎయిదర్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎస్ ఇట్ ఈస్ రైట్, లేదా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎస్ అది కూడా రైట్ అవుతుంది. సో వాడు ఏమన్నాడు, సెట్ లోపల 5 అనే ఒక ఎలిమెంట్ ఉందన్నాడు, అది ఏలో ఉందా, లేదు, ఇది రైట్, ఇది రాంగ్ అన్నమాట. అందువల్ల సో ఇది ప్రాబ్లం ఓకేనా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, 3, 4, 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చిన్న ప్రాబ్లమ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా.